గౌతమ్ ప్రోమో ఎరగొట్టేశారు అని మాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? గౌతమ్ ప్రోమో కంటే గౌతమ్ ఎదుర్కొన్న తీరు, అక్కడ ఆట ఆడిన తీరు అదంతా కూడా చాలా బాగా చూపించాడు ప్రోమోలో. ఒక టైంలో ఎవరైతే ట్రిగ్గర్ చేశారో, ఎవరైతే అన్ఫిట్ అన్నారో వాళ్ళందరిని ఎదుర్కొంటూ వచ్చాడనమాట. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినోడిని ఏదో మణికంఠ దయ వల్ల లోపల ఉన్నాడో, ఎలిమినేషన్ నుంచి పాజిటివిటీ క్రియేట్ అయింది, నెగిటివ్ లోంచి పాజిటివిటీ క్రియేట్ అయింది. అంత గొప్పగా ఆట మలుపు తిప్పుకున్నాడంటే అది ఒక్క గౌతమ్ వల్ల అయింది. వాళ్ళ గ్రూప్ గేమ్ ని, అటాక్ ని తట్టుకొని ఈ రోజున ఫైనలిస్ట్ లో ఒక నెంబర్ గా ఉన్నందుకు చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగా. ప్రోమో చూస్తుంటే ఓవరాల్ గా గౌతమ్ పడిన కష్టం, యష్మి ఏడిపించిన అదే ఆట మీద మటుకి ధ్యాస పోకుండా మనోడు నిలబెట్టుకున్న తీరు అదంతా కూడా బిగ్ బాస్ చాలా క్లియర్ గా చూపించాడు. నిన్ను ఎంతమంది అయితే షేమ్ చేశారో, నువ్వు ఎంతమంది అయితే నీ మీద ఆర్గ్యుమెంట్కి దిగారో, ఎంతమంది అయితే మీ మీద గ్రూప్గా అటాక్ చేశారో వాళ్ళందరినీ తలదన్ని ఈ రోజున ఈ పొజిషన్లో టాప్ 5 లో ఉన్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నాడని చెప్పే విధానం చూడు, అది నాకైతే ఇది ఖచ్చితంగా గౌతమ్కి ప్లస్ అవుద్దనే నా ఒపీనియన్. యష్మి టాపిక్ కూడా బయటకు వచ్చింది కదా, ఎలా అనిపించింది? యష్మి ప్రేమ అందే, తర్వాత లేదు అందే, ఫ్రెండ్షిప్ అందే, నీ మీద నాకు ఇటువంటి ఒపీనియన్ లేదు అందే. అయినా సరే నువ్వు ఆ ట్రాప్ లో పడకుండా, నీ ఆట మీద ఫోకస్ పోకుండా నువ్వు మళ్ళీ ఆట పుంజుకొని నీకు నచ్చినట్టు ఆడావు చూడు, ఆ విధానం బాగుందని చెప్పినప్పుడు నాకైతే బాగా అనిపించింది. ఈ ప్రోమో అయితే ఎక్స్పెషల్లీ గౌతమ్ విన్నింగ్ ఛాన్సెస్ కి దగ్గరలో ఉన్నాడని బాగా అర్థమవుతుంది. సో వాళ్ళ అన్నకి ముద్దు పెట్టుకున్నాడు బ్యానర్ కి, మా అన్నని నాకు బాగా సపోర్ట్ చేశాడు. అప్పుడు మీకు బ్రదర్ అండ్ బ్రదర్స్ రిలేషన్ ఎలా ఉంటదంటే ఒరే తురే అనుకుంటారు, కానీ కష్టం వచ్చిందంటే బ్రదర్ వాల్యూ అంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దగ్గర ఉన్నంత సేపు కూడా ఎవరికే బ్రదర్ వాల్యూ తెలియదు. కొంచెం మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఎవరి నుంచి అన్నా మనకి ఏదైనా ఎదురు అటాక్ జరుగుతుంది అనేసరికి బ్రదరే ముందు నుంచుంటాడు. ఎవడో నుంచోడు, నీ దోస్తు నుంచోడు, ఇంకొకడు నుంచోడు. ఎప్పుడైనా బ్లడ్ రిలేషనే. ఆ ప్రేమ అనేది లాస్ట్ లో ఎప్పుడు చెప్పరో, ఇలాంటి టైంలోనే కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. లాస్ట్ లో ప్రేక్షకులందరికీ దండం పెట్టి వాళ్ళే నా దేవుళ్ళు అంటారు అనుకున్నాం, కానీ లేదు నా తల్లిదండ్రులు వెనకాల వాళ్ళ తర్వాత ఎవరైనా అన్నాడు. అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ప్రేక్షకులు లేకుండా ఇక్కడ దాకా గౌతమ్ రాడు, కానీ ప్రేక్షకులు కూడా థ్యాంక్స్ చెప్పే ఉంటాడు. ప్రోమోలో కనిపించింది ఏంటంటే తల్లిదండ్రుల గురించి బాగా, తల్లిదండ్రుల్ని వదిలేయకండి, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులే మన మొదటి దైవాలు, వాళ్ళే మనకి అన్ని, మనకి ఏది చేసినా వాళ్ళ నుంచే మనకు జరుగుద్ది. ఒక టైంలో నేను లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు కూడా నా తల్లిదండ్రులే నన్ను కాపాడారని ఒక క్లియర్ గా మెసేజ్ ఇచ్చాడు కుర్రోళ్ళకి. ఇప్పుడు యూత్ ఐకాన్ గా నిలిచేది ఎవరో ఉన్నారు అంటే ఈ టాప్ 5 లో ఖచ్చితంగా గౌతమే. సో మన గౌతమ్ టాప్ 1 or 2 నువ్వు కరెక్ట్ ఖచ్చితంగా అదే ఈ 1 ఖచ్చితంగా గౌతమ్ ఖచ్చితంగా టాప్ 1 లోనే ఉంటాడు. ఎందుకంటే అన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొని వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు. రాత్రి జరిగిన ఎపిసోడ్స్ లో కూడా గౌతమ్ ఎలా అంటే ఎంత మారిపోయాడంటే మనిషి, అసలు విన్నింగ్ ఉండవలసిన కేటగిరీస్ మొత్తం కూడా గౌతమ్లో కనబడి. ఇక మా పరివారు, బిగ్ బాస్ పరివార్ అని జరుగుతున్నాయి టాస్కులు. మాక్సిమం ఏదో ప్రైజ్ మనీ కోసం జరుగుతున్నట్టున్నారు వాటిని, కానీ ప్రైజ్ మనీ చూడు తెలివితేటలుగా బిగ్ బాస్ ఎక్కువ ఇవ్వట్లేదు. 10,000, 15,000 లోపే. అంటే అర్థమైందా నీకు? లక్షల్లో అయితే లాగేస్తారో మొత్తం డబ్బు అన్నట్టుగా మొత్తం మీద 55 లక్షలు అయితే గట్టిగా అవుతున్నట్టుంది. ఈ మా పరివారు ఈ అందరూ సీరియల్ ప్రమోషన్స్ వస్తున్నారు, కానీ వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అయ్యో గేమ్స్ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఒక అవినాషే పాపం ఆ బజ్జీలు వేసి బిగ్ బాస్ కి పెట్టాడు, కొద్దిగా ఓవర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే బిగ్ బాస్ కి ఆ బజ్జీలు పెట్టవలసినంత అవసరం లేదు, కానీ పెట్టినప్పుడు ఇంకా కావాలని పెట్టడం, నువ్వు స్వార్థంగా ఎడుతున్నావో నాకు చాలా లేదని మళ్ళీ పంపించాడు. నువ్వు రేషన్ అడిగితే ఇవ్వవు, కానీ ఇలాంటి కోరికలు నీకు బాగా ఉంటాయని అవినేష్ అనడం, అది కొంచెం క్యారెక్టర్ సినారియో